మాజీ సర్పంచ్ మన నాయకులు బెల్లం జయంతి బాబు గారు, అలాగే సీనియర్ చంద్రశేఖర్ గారు, మన టంగుటూరు గ్రామ సర్పంచ్ మధ్యరాల మమత గారు, స్లోగన్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సార్ ఇచ్చుకోండి సార్. అన్నా సైడ్ అన్నా. ముందుకు రండి. అభిమాన నటుడు, భారతదేశ రాజకీయ సంస్కరణవాది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నాగశ్రీ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు, మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవనీయులు బెల్లం జయంతి బాబు గారు, అలాగే మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవనీయులు చంద్రవాడి చంద్రశేఖరరావు గారు, అలాగే గ్రామ సర్పంచ్ శ్రీమతి మమత గారు, అలాగే పెద్దలు నాయకులు హరిబాబు గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్సమాంజలి తెలియజేస్తున్నారు. రామారావు గారి జయంతి అంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక పండుగ లాంటిది. అందరూ కూడా వర్గాలకి వర్ణాలకి అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయంతి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఆయన రాజకీయ ప్రవేశంతో ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణకి నాంది పలికినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయన. నాడే మహిళకి రిజర్వేషన్ కానివ్వండి, అలాగే తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ, లేకపోతే ఉండటానికి ఇల్లు కానీ, విస్తృత పథకాన్ని పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసుకుంటాం.
ఆయన ఆనాడు చేపట్టినటువంటి ఆదర్శ పథకాలే ఈనాడు కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో ముఖ్యంగా అమలు జరుగుతున్నటువంటి విషయాలు మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎంతోమంది యువకులు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కదిలి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి కోవలో నేను కూడా చెందినటువంటి వాడిని. నేను ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీలో ప్రవేశించడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీకి నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మన పార్టీ మీద ఉన్నటువంటి అంకితభావం, మనకు ఉన్నటువంటి నిజాయితీని నిరూపిస్తున్నటువంటి పరిస్థితులు. మనందరి లక్ష్యం ఒకటే కావాలి, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా నాంది కావాలి, దేశంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలనేటువంటి లక్ష్యంతో మనందరూ కూడా పనిచేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. చిత్తూరు గ్రామ సర్పంచ్ మధ్యరాల మమత గారిని మాట్లాడవలసిందిగా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ముందుగా సార్కి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, గతంలో మన పార్టీ లేనప్పుడు మన ప్రతి ఒక్కరూ కూడా మన కార్యక్రమాలకు అందరం వచ్చి ఉన్నాము. మన పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం రావడం లేదు. ఇందువల్ల కానీ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తించుకొని మనం కష్టపడి సాధించుకున్నాం కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు అందరం సంతోషంగా వచ్చి మనం చేసుకునే చిన్న కార్యక్రమాలు కూడా విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. పేదవాడి ఆకలి తీర్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా మన హృదయాల్లో, మన గ్రామంలో వెలుగునివ్వాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. చాలా మంచి రోజు. మన ఎన్టీఆర్ జయంతి అంటే మన ఆంధ్రులందరికీ పండగ రోజు. మన పార్టీలో ముఖ్యమైన పండగ ఏదంటే ఎన్టీ రామారావు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు అంటే అందరికీ మనం రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం మహానాడని జరుపుకుంటాం పుట్టినరోజు. ఆ మహానాడు అంటేనే పెద్ద పండుగ. ఈరోజు కడపలో బ్రహ్మాండంగా మన పార్టీ బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా అంత జనం అంతా అక్కడికి వెళ్ళారు. మనం ఏదో కొంతమంది ఆగిపోయాం. అక్కడ మన పండుగ జరుపుకున్నాం. అక్కడ బ్రహ్మాండంగా 3 రోజులు, ఇవాళ రేపు కార్యకర్తలు, నిన్న ఇవాళ కార్యకర్తలు అక్కడ ప్రతినిధుల సభ జరుగుతుంది, రేపేం బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ బ్రహ్మాండంగా కడపలో కూడా ఎప్పుడు జరగకుండా అది ప్రత్యేకమైన మహానాడు. ఆ మహానాడు అంటేనే అక్కడ ప్రత్యేకం. అక్కడ ఇంకా ప్రత్యేకంగా జరుగుతుంది. ఈరోజు మన రామారావు అంటే మన ఆంధ్రుల అభిమాన నాయకుడే కాదు, మన ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. మన రైతులకి అనేక సంస్కరణలు, మన స్త్రీలకు, మన విద్యార్థులకు అనేక రకాలుగా ఆయన తొలగించి కూడా విద్యావేత్త అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ముందున్న నాయకుడు. అసలు మన భారతదేశంలోనే సంస్కరణకు ఆది అయిన మన ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత మన చంద్రబాబు గారు, అదే పాట లోకేష్ గారు నడుస్తున్నారు. అనేక సంస్కరణలు, అనేక ఈరోజు విద్యా విధానాలు అనేక మార్పులు తీసుకొస్తున్నాడు మన లోకేష్ గారు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగానే పెద్ద గొప్ప మేధావి. అలాంటి మేధావి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడు. గత 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాను, మనం అనేక రకాలుగా నష్టపోయాను, మన పార్టీ నష్టపోయింది. ఈరోజు క్రమేణా ముందుకు 1 by 1 ఒకటి మన 6 సూత్రాల పథకం చెప్పాడు. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాడు. బడ్జెట్ లోటు కాబట్టి చాలా నిదానంగా జరుగుతూ ఉంది. మిగతా కూడా ఈ సంవత్సరం లోపల అన్ని కార్యక్రమాలు ముందు జరుగుతుంటాయి. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మనం అందరం కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాం. నట సార్వభౌముడు జన్మదిన వేడుకల్లో మనందరం కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు మన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి ప్రదంలో, సంక్షేమ పథకాల విషయాల్లో అన్ని విధాల ముందుకు నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడి యొక్క జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవటం మనందరికి కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే అన్ని రంగాల్లో, సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని విధాల మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అన్న అని పిలవదగినటువంటి అన్న అని అంటారు కదా, ఎన్టీఆర్ అన్న అని అనదగినటువంటి వ్యక్తి.
మన నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా టంగుటూరు మండలంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు టంగుటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామ నాగేశ్వర్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన మాజీ సర్పంచి బెల్లం జయంతిబాబు గారు, మరొక ముఖ్య అతిథి మన సీనియర్ నాయకులు ప్రజవాడ వెంకటేశ్వర గారు, అలాగే మన టంగుటూరు గ్రామ సర్పంచ్ మధ్యల మమత గారు, మక్కనాడు బాబు గారు, ఇక్కడికి ఇచ్చేసిన మండల స్థాయి నాయకులకు కార్యకర్తలకు ముందుగా నా శుభాభినందనలు. ఎన్టీఆర్ గారు జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఎంతో పండుగ వాతావరణంలో మహానాడులో జరుపుకుంటూ ఉన్నాం. అలాగే గ్రామాన కూడా ఈరోజు అందరూ కార్యకర్తల సమక్షంలో ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఏ టైంలో పెట్టారో కానీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవటం, ఆ తర్వాత సంస్కరణల్లో ఆయన చేసే సంస్కరణలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండటం, ఆయన చేసే సంస్కరణలు పక్క రాష్ట్రాలు కూడా వాటిని కంటిన్యూ చేయటం కూడా జరుగుతుంది. అదే విధంగా ఆయన చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు గారి గురించి కొన్ని రోజులు కూడా సరిపోవు. అలాంటి ఒక మహోత్తర నాయకుడిని మనం ఆయన ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ కూడా ఒక మన తెలుగు ఆంధ్రలోకి గుర్తింపు తెచ్చిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. అదే భావంలో మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులైంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో కూడా మనం ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న గత 5 సంవత్సరాల పాలకులు రాష్ట్రాన్ని దోచుకొని ఇబ్బందులు పెట్టినా కానీ ఈ సంవత్సరంలో మనకి ఇస్తానన్న హామీలలో ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000 మన ప్రభుత్వం రంగంలోనే ఇవ్వటం, అది కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పిల్లలకి ఇంటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా మనం 15,000 రూపాయలు పిల్లలకి విద్యా దీవెన కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మంచి కార్యక్రమాలు రైతులకు సంబంధించిన రీసర్వే స్టార్ట్ అయ్యింది. అలాగే రైతులకు సంబంధించిన పాత పాస్బుక్లు, అలాగే రెవెన్యూ చట్టాలన్నింటిలో కూడా మార్పులు తీసుకురావటం. మనం ఈ సంవత్సరం రోజుల్లో డెవలప్మెంట్ విషయంలో చూస్తే కొన్ని రోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుంటల రోడ్లన్నీ కంప్లీట్ చేసుకున్నాం. మనం డెవలప్మెంట్ విషయంలో కొంచెం స్లోగా ఉన్నా కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా ముందంజలో ఉన్నాం. మనకి ఈ గవర్నెన్స్ అని మన నారా లోకేష్ బాబు గారు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోనే మనం ఏదైనా అప్లికేషన్స్ అప్లై చేసుకోవడం, సుమారు 110 పైచులకు ఏదైనా అప్లికేషన్స్ మనం మొబైల్లోనే చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇమీడియట్గా రెస్పాన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి మంచి బోధన కార్యక్రమాలు మన ప్రభుత్వంలో చేస్తున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా మనం త్వరలో పరిష్కరించుకుందాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం. అమరావతిలో కూడా మొన్నే ప్రధానమంత్రి చేతుల మీదుగా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నేను మొన్న వెళ్ళినప్పుడు అన్ని వర్క్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయినాయి. ఒక రౌండ్ చూసిద్దామని మొన్న వెళ్ళొచ్చాం. అన్ని వర్క్స్ కూడా మళ్ళీ రీస్టార్ట్ అయినాయి. పోలవరం కూడా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా మన ప్రభుత్వం ముందంజలో ఉంది. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కార్యకర్తలు ఎవరు కూడా ఇంకా ఏదైనా మీకు పనులు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకి మినిస్టర్గా మన స్వామి గారు, మన ఎమ్మెల్యే గారు స్వామి గారు ఉన్నారు. అలాగే సత్య గారు కూడా మానిటరింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. వారిద్దరి సహకారంతో మనం ఇంకా మన మండలంలో ఎన్ని పనులు ఉన్నా సరే చేసేదానికి అవకాశం ఉంది కనుక మన కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఏదైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా రండి. మనం మన స్థాయిలో చేసుకున్నాం, కానివి వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా చేయించుకుందామని ఈ సమాపంగా తెలియజేస్తూ మరొకసారి ఇందాక మన సర్పంచ్ గారు చెప్పినట్లు మన పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వం వచ్చింది కదా మనం ఇప్పుడు పోయినా పర్లేదు అనుకోకుండా ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయండి.
రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మండల స్థాయి ఎలక్షన్స్ ఉన్నాయి. మనం వాటన్నిటి కూడా సన్నద్ధం కావాలి. అలాగే గ్రామాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించి అన్నింటినీ కూడా సక్సెస్ చేయాలని రేపు మహానాడు ఈరోజు జరుగుతుంది, నిన్న జరిగింది, ఈరోజు జరుగుతుంది. రేపు కూడా పబ్లిక్ జన సమీకరణ సుమారు 10 లక్షల మంది తోటి రేపు పబ్లిక్ మీటింగ్ కూడా జరగబోతుంది. మన ఇంకా ఎవరైనా కార్యకర్తలు ఈరోజు కార్యక్రమం చూసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది కనుక అందరూ వెళ్ళి మహానాడిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం సంబంధించిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకొక ముఖ్యమైన రోజు కూడా మన నాయకులు బెల్లం జయంతి బాబు గారి కుమారుడు బెల్లం అనీష్ గారి పుట్టినరోజు. ఆయనకి టంగుటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చివరిసారిగా మా నాయకులు మాజీ సర్పంచ్ ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్లం జయంతి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమ అధ్యక్షులు నాగశ్రీని గారికి మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న బెజవాడ వెంకటేశ్వర గారికి, చదవాడ చంద్రశేఖర్ గారికి, మధ్యనాల మమత గారికి మరియు వివిధ గ్రామాల నాయకులందరికీ ఎన్టీఆర్ గారి 102వ జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం. 102 సంవత్సరాల క్రితం మన తెలుగు జాతిలో ఒక మంచి జాతి రత్నం పుట్టింది. ఆ జాతి రత్నం పుట్టింది కాబట్టి ఈరోజు మన రాష్ట్రము ఎంతో సుభిక్షంగా ఉంది. సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, అభివృద్ధి పదంలో కానీ ముందుకెళ్తుందంటే దానికి సూత్రధారి మన అంటే ఆ రోజు ఆయన మన తెలుగు జాతిలో పుట్టబట్టే పార్టీ 83లో స్థాపించి 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయన ఈ పార్టీని ఏ విధంగా స్థాపించినారో మనందరికీ తెలిసే పేదవాడికి కూడు గుడ్డ అనే నినాదంతో ముందుకొచ్చినారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అదేవిధంగా 2 రూపాయలకి బియ్యం పథకాన్ని కూడా పేదవాళ్ళు అందరూ కూడా ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉన్న ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చినారు. ఆ ఘనత కూడా మన ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. ఆయన చూపించిన మార్గంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి నాయకత్వం లేదనుకునే పరిస్థితిలో గత పార్టీ సంక్షోభం టైంలో మనకి లోకేష్ గారు అనే ఒక జాతిరత్నం కూడా ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క పనితనము, ఆయన యొక్క తెలివితేటలన్నీ కూడా మన ఎన్టీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు మన అరెస్ట్ అయిన టైంలో ఆయన ముందుకు వచ్చి పార్టీ బాధ్యతలు తీసుకొని కార్యక్రమాలందరినీ కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎవరూ ఆధారపడవద్దు అని ముందుండి జరిపించున్నారు. కార్యక్రమాలన్నీ కూడా జరిపించున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీకి రాబోయే 50 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే సమర్థత ఉన్న నాయకుడు మన లోకేష్ గారు అని మీ అందరికి కూడా తెలియజేస్తూ, మన గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పెన్షన్ ఒకసారిగా 4,000 రూపాయలు చేస్తున్నారు. అదే రాబోయే రోజుల్లో ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం, అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారు. వచ్చే నెలలోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏమైతే చెప్తున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తూ, మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నాము. ఇంకా మిగిలిపోయింది. ముఖ్యంగా ఈ ఆలుకూరుపాటు రోడ్డు, వెలకపూడి రోడ్డు, ఈ కొండేపు రోడ్డు ఇవంతా అయితే బాగా ఇబ్బందికరంగా ఉంది. మన స్వయం గారి దృష్టికి, సత్య గారి దృష్టికి అయితే ఈ మధ్య కలిసిన ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నాం. సత్య గారు అయితే రాబోయే 1 నెలలోనే తప్పనిసరిగా ఈ కొండేపు రోడ్డు మనం పూర్తి చేసుకుంటామని చెప్పున్నారు. కాబట్టి మన ముందు వక్తలు చెప్పినట్లుగా ఎవరో ఆధారపడవద్దండి. ఎందుకంటే
మినిస్టర్గా స్వామి గారు ఉన్నారు. అదేవిధంగా సత్య గారు కూడా రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతున్నారు. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో మనం చేసుకొని మన గ్రామాన్ని మండలాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లేదానికి మనందరం కూడా కృషి చేద్దామని మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన మండల తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటే కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ టంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగియటం జరుగుతుంది.